హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. ఇప్పుడు ఈరోజు మనం ఏమంట చేసుకుంటున్నామంటే మంచి చేపల పులుసు చేసుకుందామండి. చేపల పులుసు చేపలు ఇంటి ముందడికి వస్తే కొన్నాను. అది కొంచెం 2 kgs దాకా ఉంది. అది తీసుకున్నాను. అది ఇప్పుడు మనం పులుసు ఎలా చేసుకోవాలో చెప్తాను. అందరూ ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తా అండి. షార్ట్కట్లో మీరు వండుకునేటట్టుగా నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనం చేపల పులుసు ఎలా చేయాలో మనం చూసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం చేపల పులుసు చేసుకుంటున్నాం కదా. 1 kg ఫిష్ వండుతున్నా అండి పులుసుకి. ఇంకొక 1 kg పక్కన పెట్టాను. అది ఇగురు చూపిస్తాను తర్వాత ఇంకో వీడియోలో. ఇప్పుడైతే పులుసు చేస్తున్నామండి. ఇది 1 kg ఫిష్ తీసుకున్నాను. మంచిగా ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నాను. ఇది బొచ్చు అంటారండి చేప పేరు. ఓకే, ఇది బొచ్చు అంటారు. కడిగి నీట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. మనం ఇప్పుడు మసాలా చూద్దాం. ఫస్ట్ ఇంత కొబ్బరి ముక్క అండి, ఎండు కొబ్బరి, 2 ఇలాచి, 2 మిరియాలు, 2 లవంగాలు, టీ స్పూను అది గసగసాలండి, టీ స్పూన్ ఏమో ధనియాలు, టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ కలిపి మనం కొంచెం దూరగా వేపుకొని మనం మసాలా పట్టి పెట్టుకుందామండి. ఓకే, తర్వాత ఇది ఒక ఆనియన్, 2 టమాటాలు, ఇవి కూడా కొంచెం ఆయిల్ వేసుకొని దూరగా వేపుకొని ఒక్కసారి మిక్సీ తిప్పుకుందామండి కచ్చపచ్చగా. అది కూడా మనం గ్రేవీ కోసం వాడుకుంటాం. ఈ 3 మనం గ్రేవీ కోసం వాడుతున్నామండి. ఇప్పుడు కొత్తిమీర దింపేటప్పుడు వేసుకుందాం. తాలింపుకి మనం పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు. ఓకేనండి. మనకు తగినంత కారం అండి, పసుపు, కారం, ఉప్పు మనకు తగినంత వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుందామండి. పులుపు విరగడానికి మంచి టేస్ట్ వస్తుంది. అది కూడా తెస్తా, అది కూడా వేసేటప్పుడు మీకు చూపిస్తా. ఓకేనండి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వంట చేసేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఈ మసాలాలు వేపుకుందామండి. ఈ మసాలాలన్నీ వేపేసుకుందాం దోరగా. ఆ తర్వాత ఉల్లిపాయ, టమాటో వేపుకుందాం. ఓకేనా? అన్నీ కలిపి ఒకేసారి వేసేయండి. కొంచెం దోరగా వేగితే సరిపోతుంది. ఓకేనా? నేను ఇంకోటి అండి, ఇది నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాను. చిన్న బెల్లం ముక్క లాస్ట్కి దింపే ముందు వేసుకుందాం. ఈ చింతపండు ఎక్కువ వేయట్లేదండి, మేము పులుపు తక్కువ తింటాం కాబట్టి కొంచెమే వేస్తున్నాం. మీకు కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అండి, మీకు తగినంత. ఇది దోరగా వేపుకొని మనం ఆరాక మిక్సీ పట్టుకుందాం. ఈలోపు మనం ఉల్లిపాయ, టమాటా కూడా వేపేసుకుందాం. అవి కూడా ఒక్కసారి మిక్సీ తిప్పితే చాలండి, మెత్తగా స్మూత్గా అవ్వద్దు. కచ్చపెచ్చి ఉంటేనే మనకు బాగుంటుంది టేస్ట్. చాలా బాగుంటుందండి చేపల పులుసు. ఇలా చేసుకొని తిని చూడండి, మంచి టేస్ట్ వస్తుంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఈజీగా తింటారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు కదండి. ఇలా కూడా మీరు ఒకసారి చేసుకొని తిని చూడండి. ఓకే, చిటపట అంటున్నాయి, తీసేద్దాం. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ వేపుకుందామండి. ఒక టీ స్పూన్ వేసా. ఉల్లిపాయ వేగాక టమాటా వేద్దామండి. టమాటా, ఉల్లిపాయ ఈ వేరే బట్టి మిక్సీ, ఈ పొడి వేరే పట్టుకుందామండి, లేకపోతే ఇవి నలగవండి మసాలాలు. ముందు ఇది పౌడర్ చేసుకున్నాక టమాటా ఇది వేసుకుందాం. కొంచెం వేగాక ఇందులో టమాటా వేసేద్దామండి. కొంచెం ఇలా ఎర్రగా అయినాయి కదండి. ఇప్పుడు మనం టమాటా వేసేసుకుందాం. ఇది కూడా కొంచెం వేగాక దింపేద్దామండి.
చూశారండి, ఇలా ఇలా వేపుకుందాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టి మనం కూర తాలింపు వేసేద్దామండి. కూర తాలింపు వేసేసి మనం ఇది మిక్సీ పట్టుకుందాం. అది ఉల్లిపాయ వేగేలోపు ఇది మిక్సీ పట్టుకుందామండి. ఓకే, ఈ పక్కన పెడుతున్నాం. దీని మీదనే మనం కర్రీ కోసం ఆయిల్ వేసుకుందాం. ఒక 3 పావులు వేసుకుందామండి. నాన్ వెజ్ కదా. దీంట్లో పప్పులు వేయొద్దండి, జీలకర్ర ఆవాలు వేసుకుందాం. నూనె వేడయ్యాక కొంచెం జీలకర్ర, 1/2 టీ స్పూన్, 1/4 టీ స్పూన్ ఆవాలు, అంతే అండి. ముందు మిర్చి వేసేద్దాం. కొంచెం వేగాక ఉల్లిపాయ వేసేద్దాం. ఓకే అండి, ఇది వేగుతూ ఉంటుంది. ఇది సిమ్లో పెట్టేసి మనం ఇప్పుడు వేపుకున్న ఉల్లిపాయ టమాటా మిక్సీ పట్టుకొచ్చుకుందామండి. అలాగే మసాలా కూడా మిక్సీ పట్టుకొని వద్దాం. వేగాలి ఇంకా. చూశారు కదండి, ఇలా మిక్సీ పట్టాను. మన ఉల్లిపాయను, ఇది టమాటా ఇప్పుడు వేపుకున్నది ఇట్లా మిక్సీ పట్టాను. మన మసాలా పొడి కూడా ఇలా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు మనం ఇందులో కొంచెం అల్లం వేసుకుందాం. కొంచెం ఉల్లిపాయ వేగితే అల్లం వేసేద్దాం. 2 స్పూన్లు అల్లం వేస్తున్నాం. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఓకే, అన్నీ మనం రెడీ చేసుకుంటా అండి. చాలా ఈజీగా వండేసుకోవచ్చు అండి. ప్రిపేర్గా మనం అన్నీ రెడీ కోసుకొని రెడీ పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఏ కూర అయినా ఇలా చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. ఇప్పుడు అల్లం వేగింది కదండి. ఇప్పుడు మనం ఈ పట్టుకున్న మిశ్రమం వేసేసుకుందాం. ఉల్లిపాయ, టమాటా, నూనె వేసి వేసుకున్నాం కదా. ఇది కూడా ఇందులో మళ్ళీ ఒకసారి వేపేసుకుందాం. ఇంకేమైనా పచ్చి ఉన్నా ఇది కూడా మనకు ఉడికిపోతుంది. ఒక్కసారి మూత పెట్టుకుందామండి, కాసేపు ఉడికిపోతుంది. చూద్దామండి. వేగింది. ఈ టైంలో మనం కారం, ఉప్పు వేసేసుకుందామండి. 1.5 టీ స్పూన్ కారం అండి, 1 టీ స్పూన్ ఉప్పు అండి వేసేస్తున్నాం. మనం తర్వాత ముక్కలకి ఏం వేయలేమండి, ఎందుకంటే మనం చేపల కూర ఎక్కువ కలపకూడదు కదా, చితికిపోతాయి కాబట్టి. అవి ముందే మనం అన్నీ ఇందులో వేసేసుకొని తర్వాత చేప ముక్కలు ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఫిష్ వేసుకుందామండి. ఓకే, ఇప్పుడే మంచిగా ముక్కలకు పట్టించుకోవాలండి. అవి ఉడకకముందే అన్నిటికి కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత కలిపితే మొత్తం ముక్క చితికిపోతుందండి. అందుకని ముందే మనం ఇలా కలిపేసుకుంటే ముక్కలన్నిటికీ పడుతుంది. అప్పుడు మనం కొంచెం వేగాక చింతపులుసు పోసుకోవచ్చు. చూసారా, పులుసు కాబట్టి పెద్ద గిన్నె పెట్టానండి. కొంచెం ఫ్రీగా ఉండాలి కదా, ముక్క చితుకొద్దు కదా. ఇప్పుడు 1-2 సెకండ్స్ ఉంచి మనం చింతపులుసు పోసేసుకుందామండి. చూద్దామండి.
చూసారా మొత్తం వేగుతుంది. ఇప్పుడు మనం చింతపులుసు పోసుకుందామండి. ఇందాక నానబెట్టింది ఉంది కదా, ఇట్లా పిసికి పెట్టుకున్నాను. ఇంకా కొన్ని వాటర్ వేస్తున్నా. ఇప్పుడు ఇలా కలుపుకోవాలండి, అంతా కలిసేటట్టు. ఇప్పుడు నేను ఇది పట్టుకున్నా కదండి, మిక్సీ పట్టుకున్నాను కదా, ఇది కూడా కొద్దిగా ఉడికినాక వేసేద్దాం. దీంట్లో నేను ఇందాక చెప్పడం మర్చిపోయాండి, దీంట్లో ఒక 10 గల మెంతులు వేసా అండి మన వీటితో పాటు. ఇందాక మీకు మసాలా చెప్పేటప్పుడు మెంతులు చెప్పడం మర్చిపోయా. నేను దీంట్లో ఒక 7-10 గల మెంతులు కూడా వేసి వేపాను. చేపల కూర కదండి, మెంతులు వేస్తే బాగుంటుంది, అందుకని మెంతులు కూడా వేసాను. ఓకే, ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ మసాలా వేసుకుందాం. ఓకేనండి. చూద్దామండి. ఓకే, మనకు కూర ఉడకడానికి వచ్చిందండి. ఈ స్టేజీలో మనం పట్టుకున్న మసాలా వేసేసుకున్నామండి. అలాగే ఉప్పు చూసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనం ఈ మసాలా పట్టుకున్నాం కదా, ఇందాక చూశారు కదా మీరు, దీంట్లో ఏమేమి వేసాను. 2 లవంగాలండి, 2 ఇలాచి, చిన్న చెక్క, మరి కొంచెం 1/2 టీ స్పూన్ అంతా గసగసాలు, చిన్న కొబ్బరి ముక్క, ఒక 10 మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ కలిపి వేపి పట్టుకున్నానండి. మళ్ళీ ఒకసారి చెప్పుదామని చెప్తున్నాను, అందరికి అర్థమైందో లేదో అని చెప్పానండి. ఇలా మనం వేసేసుకుందాం. అలాగే చిన్న బెల్లం ముక్క అండి, ఇది కొంచెం పులుపు పెరగడం కోసం అంతే. ఇప్పుడు మనం ఇలా కలిపేసుకుందాం. కొంచెం మనం ఉప్పు చూసుకుందామండి. కొంచెం పడుతుందండి ఉప్పు. హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా. అంతే అండి. మనం ఇంకా కొద్దిసేపు ఉంచేసి మనం కొత్తిమీర వేసుకొని దింపుకోవడమే అండి. ఇంకా మనకు దీంట్లో ఏం లేదండి, కొంచెం దగ్గరికి అయిపోతుంది ఈ మసాలా అంతా ఉడికి. ఇలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. కర్రీ చూద్దామండి. ఓకేనా. ఇలా నూనె పైకి వచ్చింది, ఉప్పు కూడా సరిపోయింది. చూసారా, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని దింపేసుకుందామండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేస్తున్నా అండి. చూసారా ఎంత ఈజీగా వండేసుకున్నామో మనం చేపల కూర. ఇలా మనకు మీరు ఇప్పుడు కంటే అండి మనకు సాయంత్రం నుంచి చాలా టేస్ట్ వస్తుంది. చేపల కూర చల్లారితేనే చాలా టేస్ట్ వస్తుందండి మనకు. రేపటి వరకు అయితే ఇంకా మంచిగా ముక్కకి అంతా ఈ పులుసు మసాలా అంతా బట్టి చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూసారా మన చేపల పులుసు ఈజీగా చేసుకున్నాం కదండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం మనం ముందు అన్నీ ప్రిపేర్ చేసుకోనండి మనం ఈజీగా వండుకోవచ్చు. మనం కోసుకోవడం అవి ప్రిపేర్ చేసుకోవడమే లేట్ కదండి. అవి కొంచెం ముందు చేసుకుంటే మనం ఏ కర్రీ అయినా ఈజీగా వండుకోగలుగుతామండి. ఓకేనా. ఇలా ఈజీగా చేసుకొని తినండి, చాలా చాలా టేస్ట్ వస్తుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఫిష్. ఓకేనా. తినే వాళ్ళ కోసమే అండి. మరి
ఈజీగా చేపలు అంటే అందరు భయపడుతుంటారు, అమ్మో ముళ్ళు ఉంటాయి, లేకపోతే చాలా పని, చాలా టైం పడుతుంది అని చాలా భయపడుతుంటారండి. లేదు, ఇలా ఈజీగా చేసుకొని తినండి, మీ హెల్త్కి చాలా మంచిదండి. ఓకేనా? మరి మనం అందరం మన కుటుంబంలో కానీ మన పిల్లలు కానీ అందరం కలిసి మంచి పాజిటివ్గా ఉందామండి. పాజిటివ్సే పిల్లలకు నేర్పిద్దాం. ఓకే, మన ఇంట్లో కూడా అన్ని పాజిటివ్సే జరుగుతాయండి. ఓకేనా? అలా ఏది ఆలోచించినా పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్స్ అస్సలు రానివ్వకండి. మనం ఎంత పాజిటివ్గా ఉంటే అంత మంచి పాజిటివ్స్ మన ఇంట్లోకి వస్తాయండి. ప్రతి పని మనకు జరిగి తీరుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనండి? అందరూ మీ కుటుంబంతో హ్యాపీగా ఉండండి, అందులో నా కుటుంబాన్ని కూడా చేర్చుకోండి హ్యాపీగా. ఓకేనండి? మరి ఇంకో మంచి వంటతో నేను మీ ముందుకు వస్తా అండి. ఓకే, మరి దయా హ్యాపీ హోమ్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కొట్టండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.